అమెరికా అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోవడానికి కారణం అమెరికన్ సైన్యానికి, రక్షణ మంత్రికి మధ్య విభేదాలు అన్నటువంటి చర్చ అమెరికన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయన్నట్టు. పీట్ హెగెత్ ఎవరైతే అమెరికాకి సంబంధించినటువంటి రక్షణ శాఖ హెడ్ ఉన్నారో, యుఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ర్యాండీ జార్జ్‌ని తక్షణం రాజీనామా చేయమని కోరుతున్నాడు. ఇమ్మీడియేట్ రిటైర్మెంట్ చేయమని అన్నటువంటి విషయాన్ని సిబిఎస్ న్యూస్ లాంటి వాళ్ళు ఫోకస్ చేయడంతో సంచలనం సృష్టిస్తోంది. ఇంకొక వైపున ప్రొజెక్ట్ అవుతున్నది ఏంటంటే హెగెత్తు సక్సెసర్ని, అంటే హెగెత్నే తీసేసి అతని ప్లేస్లో ఎవరినైనా పెట్టమని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ని ఆర్మీ కోరుతోంది. అతనికి ఏం చేత కావట్లేదు అన్నటువంటి విషయం చెప్తున్నారు అన్నది మరొకటి. డొనాల్డ్ ట్రంప్ కూడా హెగెత్నే తీసేయడానికి సిద్ధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వీళ్ళకంటే హెగెత్కి సైనిక చీఫ్కి మధ్యన విభేదాలు తలెత్తున్నాయి అన్నదే ఇక్కడ కీ పాయింట్.